ఆగస్ట్ 25. క్రీస్తును దృఢముగా పట్టుకునియుండుము. జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను. యెషయా 27:5. దేవుని రక్షించే శక్తి క్రీస్తునందు తప్ప ఇంకెక్కడ ఉంది? తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అని వాక్యం చెబుతున్నట్లుగా తండ్రి తన బలవంతుడైన క్రీస్తుపైనే ఆ భారాన్ని ఉంచాడు. హెబ్రీయులకు 7:25. సహజ తర్కం నిన్ను తప్పుదోవ పట్టించకుండా చూసుకో. నిన్ను రక్షించేది దేవుని సంపూర్ణ శక్తి లేదా కనికరం కాదు గాని క్రీస్తునందలి ఆయన నిబంధన శక్తి కనికరమే. క్రీస్తును దృఢంగా పట్టుకో, అప్పుడు నీవు దేవుని బాహువును పట్టుకున్నట్లే. వాస్తవానికి క్షమించడం మరియు కనికరించడం దేవుని స్వభావమేనని ఒక వ్యక్తి గ్రహించినప్పుడు క్షమాపణ కోసం క్రీస్తునందలి వాగ్దానంపై ఆధారపడడానికి తండ్రి యొక్క నిత్య నైజమైన మంచితనమే ఒక బలమైన ప్రేరణగా ఉంటుంది. కానీ ఒకవేళ క్రీస్తు ద్వారా పాపులకు ఈ కనికరాన్ని అందించే వాగ్దానమే లేకపోతే దేవుడు మంచివాడనే సత్యం కేవలం ఒక చల్లని ఆదరణగా లేక ప్రయోజనం లేనిదిగా మిగిలిపోయేది. ఎందుకంటే ఆదాము వంశావళిని అంతటినీ ఆయన నాశనానికి గురి చేసినప్పటికీ ఆయన మంచితనానికి వచ్చే లోటేమీ ఉండేది కాదు. తన దైవిక సామర్థ్యంలో ఉన్న ప్రతి దానిని చేయనంత మాత్రాన అది దేవుని సర్వశక్తిమత్వమునకు ఎంత మాత్రము మచ్చ కాదు. ఆయన అనుకుంటే మరిన్ని లోకాలను సృష్టించగలడు, కానీ అలా చేయనంత మాత్రాన ఆయన తక్కువ శక్తివంతుడేమీ కాడు. అలాగే ఆ ప్రణాళిక తగినదని ఆయన భావించి ఉంటే పతనమైన మనుషులతో పాటు పడిపోయిన దేవదూతలను కూడా ఆయన రక్షించి ఉండేవాడే. కానీ అటువంటి దాని గురించి ఎలాంటి వాగ్దానము ఆయన ఇవ్వలేదు. కాబట్టి దేవుని నైజమైన మంచితనము దయ్యాలకు ఎలాంటి నిరీక్షణను అందించదు. అయినప్పటికీ దేవుని మంచితనము కొనసాగుతూనే ఉంది. సువార్తను గురించిన అజ్ఞానంతోనో లేదా గర్వంతో కూడిన తర్కంతోనో క్రీస్తు ప్రాయశ్చిత్తము ద్వారా లభించే దేవుని సమాధాన మార్గాన్ని తిరస్కరించి అంత్యదినాన కేవలం దేవుని కనికరంపై మంచితనంపై మాత్రమే ఆధారపడేవారు క్రీస్తురహితమైన ఈ కనికరం ద్వారా దయ్యాలు ఎంత ప్రయోజనాన్ని పొందాయో అంతే స్వల్ప ప్రయోజనాన్ని పొందుతారు. దేవుని కుమారుని రక్తం ద్వారా లభించే అటువంటి గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయడం ఎంత నిరర్ధకమైనదో నిరూపించడానికే వారి అంతిమ గమ్యస్థానం ఉపయోగపడుతుంది.